ఎప్పటినుంచో ఓ పెద్ద నౌక సముద్రంలోకి బయలుదేరింది. ఆ నౌక కెప్టెన్ ఎవరో తెలుసా? ధైర్యమూ మంచితనమూ కలిసినవాడు రోహన్. అతడితో పాటే నవ్వుతూ ముచ్చట్లాడుతూ ఉన్న నావికుల బృందం. అప్పటివరకు సముద్రం బాగా ప్రశాంతంగా ఉంది. ప్రయాణం చక్కగా సాగింది. కాని ఒక్కసారిగా ఆకాశం నల్ల మేఘాలతో నిండిపోయింది. ఓరేయ్, అందరూ గట్టిగా పట్టుకోండి అని రోహన్ గట్టిగా అరిచేశాడు. పిడుగులు పడుతున్నాయి. అలలు గజగజా లేస్తున్నాయి. నౌక ఎడమ కూడా జారిపోతుంది. తుఫాను తగ్గగానే నావికులు బాబోయ్, బతికిపోయాం అని కేరింతలు కొట్టారు. దూరంగా ఒక చిన్న దీవి కనిపించింది. చిన్న పడవలో కష్టపడి తీరానికి చేరుకున్నారు. అక్కడ రంగురంగుల గువ్వలు, ఆడిపాడే కోతులు చూసి నావికులు ముచ్చటపడ్డారు. మరింత ముందుకెళ్లగా తీగల వెనకాల ఓ రహస్య గుహ కనిపించింది. అందులో మెరిసే బంగారం, వజ్రాలు, రత్నాలతో నిండిన పెట్టెలున్నాయి. కాని ఓయ్, ఆ ఖజానా దగ్గర భారీ కంకుడు పీత నిలబడి ఉంది. కెప్టెన్ రోహన్ ధైర్యంగా కత్తి పట్టుకుని పీత ఎదుట నిలబడ్డాడు. అతను తెలివిగా అద్దం చూపించాడు. పీత తన ప్రతిబింబం చూసి భయపడింది. పీత ఎలాగో తప్పుకుంది. ఖజానా వారిదే అయ్యింది. నవ్వుతూ ఆనందంగా నావికులు ఆ ఖజానాను నౌకలో ఎక్కించారు. రాత్రి నక్షత్రాల కింద సంతోషంగా పాటలు పాడుతూ స్వగ్రామం వైపు సాగారు. కెప్టెన్ రోహన్ చిరునవ్వుతో అన్నాడు, ఏ సముద్రమైనా కొత్త సాహసం దాచిపెట్టిందే. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.